అంటే ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే కనుక చెన్నయ్య ఖచ్చితంగా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మొన్నటి వరకు విచారించారు, తను విజిల్ బ్లోయర్గా కూడా మారిపోయాడు అండ్ చాలా ప్లేసెస్కి తీసుకెళ్లారు, మొత్తం ఏదో జరిగింది సంథింగ్, అంటే ఒక దర్యాప్తు అయితే జరిగింది, వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళైతే చేశారు. ఇప్పుడు తాజాగా అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చెన్నై నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పటికే ఒక మాట అంటుండని తెలుస్తుంది. నేను ఆ ప్లేసులు గుర్తుపట్టలేకపోతున్నా, ఇదంతా మారిపోయింది వాతావరణం, చెట్లు ఇవన్నీ నేను గుర్తుపట్టలేకపోతున్నానని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. లేదు, ఖచ్చితంగా ప్రెజర్ బిల్డప్ చేస్తే, సైకలాజికల్ గా ప్రెజర్ బిల్డప్ చేస్తే చెప్పేటువంటి అవకాశం ఉంది. నాతోటి పలానా వాళ్ళు అనిపించారు అందుకే అన్న అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులకు కూడా ఒక్క ఫిజికల్ హ్యాండిల్ చేయటమే కాకుండా అనేక పద్ధతులు ఉన్నాయి వాళ్ళకు కూడా. కాబట్టి ఆ పద్ధతుల్లో విచారిస్తే ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంది వాస్తవం ఏమిటో. కాబట్టి ఈ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎవరు చెప్పింది వెనక చెప్పొద్దు, మళ్ళీ వాళ్ళతో ఇబ్బందులు వస్తాయి అనుకుంటే నేను గుర్తుపట్టలేకపోతున్నా అన్నటువంటి ఒక స్టేట్మెంట్ తోటి ఆడికి కన్క్లూడ్ చేయొచ్చు. లేదు, కాస్త ప్రెజర్ బిల్డప్ చేస్తే వెనక వీళ్ళు అనిపించారు అని చెప్పే అవకాశం కూడా ఉంది. అనేక మంది స్టబర్న్గా ఉన్నటువంటి, ఆర్గెంట్గా ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. అందుకని అతను చెప్పటం అనేటువంటిది పెద్ద ఘనమైనటువంటి విషయం కాదు నిజంగా ఉంటే. ఎస్ సార్. అండ్ సార్, నెక్స్ట్ మరో ఎపిసోడ్ ఏమిటంటే తన కూతురు అనన్య భట్, అంటే ఎంబీబీఎస్ విద్యార్థినిగా ఉంది, ఆయన తప్పిపోయిందని చెప్పింది. అసలు తనకు అలా కూతురే లేదని చెప్పడం, ఇది కూడా ఏమైనా కనెక్టెడ్గా మనం ఆలోచించంటారా ఈ చెన్నై దగ్గర నుంచి చూస్తే? ఎస్, ఎందుకంటే ఆవిడ మాట్లాడింది, ఇప్పుడు సుజాత భట్ మాట్లాడింది ఈ ధర్మస్థల సంఘటన గురించి రిలేటెడ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఏదైనా ఆర్గనైజేషన్ ఉండి వీళ్ళతో అనిపిస్తుంది అనేది కూడా మనం ఇప్పుడు అనుమానించాల్సి వస్తుంది. ఒకే వ్యక్తి ఇవాళ చెన్నా చెప్పుంటే, ఒకవేళ ఆయనే చెప్పుంటే ఏదో మెంటల్ ఇంబ్యాలెన్స్ తోటి చెప్పిండని మనం అనుకోవచ్చు. కానీ మరొక మహిళ కూడా చెప్పిందని అంటే దీన్ని ఇంకా అగ్రివేట్ చేయడానికి సిచ్యువేషన్ ని, అంటే ఇంతమందిని బాధ పెట్టాను ఇతను చెప్తే మా అమ్మాయి కూడా మిస్ అయిందంటే దానికి కనెక్టెడే. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ సేమ్ చెప్పారు కాబట్టి ఇద్దరి మధ్య పరిచయాలు లేవా, లేకపోతే ఉన్నాయా, ఉంటే ఎవరైనా నడిపించారా ఇద్దరిని, ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, ఇటువంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారా అని చెప్పేసి అన్ని బయటకు వచ్చేటువంటి అవకాశం. సార్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్లుప్తంగా చెప్పండి, ఇవాళ చెన్నయ్య, రేపు మరో సుబ్బయ్య, ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి వచ్చి చెప్పేస్తే నమ్మేసి ఇలా దాన్ని ఒక పెద్ద కేసు కింద క్రియేట్ చేసేసి వాళ్ళ వెంట వాళ్ళు ఏదేదో చెప్తే వాళ్ళ వెంట వెళ్ళిపోతూ పోలీసు శాఖ కానీ, అంటే ఓవరాల్గా చూస్తే కనుక తప్పు ఎవరిది అనిపిస్తుంది సార్? ఎవరిదని అంటే ఒక సామాన్య పౌరుడు ఆలోచిస్తే ఏమనిపిస్తోంది? ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మీద పెద్దగా ఇంబ్యాలెన్స్ గా మాట్లాడింది ఏమీ లేదు. ఏది ఎంక్వైరీ చేయటం కానీ, సిట్ ఏర్పాటు చేయటం కానీ, సిట్ ఏర్పాటు చేసినప్పుడు బీజేపీ కూడా సైలెంట్ గా ఉంటాం కానీ, లేదా తవ్వకాలు జరిగేటప్పుడు సైలెంట్ గా ఉంటాం కానీ, ఇదంతా రెండు పార్టీలు కూడా బ్యాలెన్సింగ్ గానే యాక్ట్ చేసినాయి. ఇప్పుడు పురేలు దొరకలేదు, ఏం తేలలేదన్నాక బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనా దీన్ని ఈ ఇష్యూని సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కన్క్లూడ్ చేస్తే రాజకీయ పార్టీలకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనం ఇమీడియట్ గా స్పందించవద్దు, నెగిటివ్ గా పాజిటివ్ గా కానీ. ఎంక్వైరీ చేయమని అడగటంలో తప్పు లేదు, ఏ పార్టీ అయినా అంతవరకు ఆగి చూడాలి కూడా. ఎగ్జాక్ట్లీ సార్, ఆగి చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ విశ్లేషణ అందించినందుకు. సో ఇది వాళ్ళ ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.